ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు మీ అందరికీ నా ప్రేమపూర్వక వందనాలు. అందరికీ వందనాలు. బాగున్నారా? కృపయు సమాధానం మీకు కలుగును గాక. హల్లెలూయా. చూడండి పిల్లారా, మరి ఈ మాసంలో ఆఖరి ఈ ఉపవాస కర్మమైన మహాపరిశుద్ధ శుక్రవార దినం పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో ఏం మాట్లాడబోతున్నారో అటు మాట మనం ధ్యానించుకుందాం. మరి ప్రియులారా, ఫిబ్రవరి మాసం ఆఖరి దినాల్లో మనం ఉన్నాం. ఈ ఆఖరి శుక్రవారంలో ఉన్నాం. ఇంకొక రోజులో ఈ దినం ఈ మాసం అయిపోతుంది. 2 మాసాలు కంప్లీట్ అయిపోతున్నాయి. దినాలు చాలా స్పీడ్గా గడిచిపోతున్నాయి. చాలా స్పీడ్గా వెళ్ళిపోతున్నాయి. సరే, విషయంలోకి వెళ్దాం. ప్రభువే మన సహాయము చేయనుగాక. యెషయా పుస్తకం 49వ అధ్యాయం 6వ వచనం ధ్యానించుకుందాం. నీవు యాకోబు గోత్రపు వారిని ఉద్ధరించినట్లును ఇశ్రాయేలు తప్పింపబడిన వారిని రప్పింపబడినట్లును నా సేవకుడవై ఉండుట ఎంతో స్వల్ప విషయము. భూదిగంతముల వరకు నీవు నేను కలగజేయు రక్షణకు సాధన మగుటకై అన్యజనులకు వెలుగై ఉన్నట్లు నిన్ను నియమించి ఉన్నాను. హల్లెలూయా. ఏమ్మా సౌండ్ రావట్లేదే? దేవుని నామమునకు మహిమ కలుగును గాక. నీవు యాకోబు గోత్రపు వారిని ఉద్ధరించినట్లు ఇశ్రాయేలీయుల్లో తప్పిపోయిన వారిని రప్పించుటకునట్లును నా సేవకుడై ఉండుట ఎంతో స్వల్ప విషయం. నిజం పిల్లారా, యాకోబు గోత్రపు వారిని ఉద్ధరించడం అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క నామాన్ని అంగీకరించి అనుసరిస్తున్న వారందరినీ కూడా ఉద్ధరించడానికి, ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఎవరైతే స్వరక్ష కింద అంగీకరించారో, ఆయన రెక్కల కిందకి ఎవరైతే వచ్చారో వారిని అందరినీ కూడా ఉద్ధరించటానికి ఇశ్రాయేలులో తప్పిపోయిన వారిని రక్షించడానికి, ఇశ్రాయేలులో ఎవరైతే తప్పిపోయారో వారిని రప్పించడానికి. నిజం పిల్లారా, ఒకప్పుడు ఆధ్యాత్మికతలో, భక్తిలో, వైరాగ్యంలో, ప్రతిష్టలో, సమర్పణలో అత్యంత రోషము కలిగి ఉన్న ప్రజలే, దేవుని యందు అత్యంత విశ్వాసం ఉన్న ప్రజలే 400 సంవత్సరాలు మా ప్రభు వస్తాడు, మా రక్షకుడు వస్తాడు, మమ్మల్ని విడిపిస్తాడు, తిరిగి మా పితరులకు ఇచ్చిన ఆ దేశానికి తీసుకుని వెళ్తాడు అని నిరీక్షణ కలిగి ఎదురు చూసిన వారే ఎంతగానో కన్నీరు కార్చారు, ఎంతగానో విలపించారు, ఎంతగానో అంగలార్చారు, ఎంతగానో కుమిలిపోయారు. అయ్యా, మా కష్టాన్ని చూడట్లేదా? మా బాధను చూడట్లేదా? మా నిట్టూరు పలుపుకి వినిపించట్లేదా? మేము పడుతున్న ఈ ప్రయాస మీకు కనిపించట్లేదా అని మొరపెట్టారు. ఆయన సన్నిధిలో అంగలార్చారు.
భయంకరమైన ఇనప కొలిమి లాంటి ఆ శ్రమల్లో, ఆ బాధల్లో, అగ్నిలో కాలుతున్నట్టుగా, పొగ వేయబడుతున్నట్టుగా నిత్యము కూడా కాలుతూ, నిత్యము కూడా వారి శరీరాలు నలకొడుతుంటే, పని భారం చేత అలసిపోతూ నిట్టూర్పులే అన్న పానములుగా ఉన్నవారు వారి పితరులకు ఇచ్చిన వాగ్దానం చొప్పున వారిని జ్ఞాపకం చేసుకొని దేవుడే దిగి వచ్చి వారిని విడిపించి నడిపించుకుంటూ తీసుకుని వెళ్తూ అన్నీ కూడా మార్గ మధ్యంలో ప్రజలు ఎక్కడ ఇబ్బంది పడకూడదు అని, వారు ఎక్కడ కష్టపడకూడదు అని, ఇదిగో ఎర్రనిమ్మ కూడా తీసుకువెళ్తున్నా, మీకు ఏమంటే తినండి, మీకు ఏమైనా దొరికితే తినండి తాగండి అని చెప్పలా. ఏ సమయానికి ఏది అవసరం అన్ని కూడా సమకూరుస్తూ, ఆహారం అనగానే ఆకాశం నుంచి మన్నా కురిపించి, మాంసం కావాలనగానే సముద్రం నుంచి గాలి రప్పించి పూరేళ్లను ఇచ్చి, దాహం అనగానే బండ నుంచి నీళ్ళిచ్చి, పగలు మేఘ స్తంభమై రాత్రి అగ్ని స్తంభమై మహిమ మేఘములో ఉంటూ వారికి ముందుగా వారికి వెనకగా వారు నడిపించుకుంటూ తీసుకుని వెళ్ళి ఆ గమ్యానికి చేర్చాలని వాళ్ళ పితరులకు ఇచ్చిన అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలుకి ఇచ్చిన ఆ కానాను దేశంలో వారిని అడుగు పెట్టించాలి, వారికి శ్వాసం ఇవ్వాలని. అంతేకాదు, వీరి కోసమని దేవుడు అక్కడ సిద్ధపరిచింది ఆ దేశాన్ని. వీరు చూసి ఆనందించాలి, సంతోషించాలి. ముందుగా ఆ దేశంలోకి వెళ్ళక మునిపే ఆ బహుమానం ఎలా ఉంటుందో, ఆ ఆశీర్వాదం ఎలా ఉంటుందో, ఆ దీవెన ఎలా ఉంటుందో, ఆ శ్వాసం ఎలా ఉంటుందో, దేవుని యొక్క శ్వాసం వాళ్ళ ప్రజలు ఎలా అనుభవించబోతున్నారో, అది ఏ స్థాయిలో ఉందో ముందుగానే చూడడానికి కొంతమంది ప్రజలను పంపిస్తే 12 గోత్రాల్లోంచి 12 మందిని ఏర్పరిచి ఆ 12 మందిని పంపిస్తే వారిలో తిరిగి వచ్చిన 10 మంది కూడా ఏమంటున్నారంటే, ఆ దేశాన్ని మనము స్వతంత్రించుకోలేము, అది మన వల్ల కాదు. అక్కడ చావటం కంటే ఐగుప్తులు చావటం మేలు. అంటే దేవుడేమో అన్ని చక్కగా సిద్ధపరిచి శ్రేష్టమైన ఫలములు ఫలించే భూసారమైన శక్తివంతమైన భూసారం, అత్యంత భూసారము కలిగిన ఆ భూభాగాన్ని ఇస్తుంటే ముందుగానే చూపించి, ఇదిగో ఈ భూభాగం అది శ్రేష్టమైనదే, అది సారవంతమైన భూమే, కానీ అక్కడ అన్న ప్రజలు మనం జయించలేము. ఇదిగో చూడండి, అక్కడ పండిన పంట చూడండి, ఒక ద్రాక్ష గెల 2 కావిడి వేసుకుని మోసుకుని వస్తుంది. ఇంత శ్రేష్టమైన భూభాగం, ఆ భూమిలో వేసినవన్నీ కూడా చాలా శ్రేష్టంగా బలంగా ఉంటాయి, ఎందుకంటే సారవంతమైన భూమి అది. అవన్నీ ఉన్నాయి, కానీ అక్కడున్న మనుషులు ఉన్నారే, ఇప్పటి వరకు ఆ సారవంతమైన భూమిని అనుభవించిన వారు ఉన్నారే, ఆ ఫలసాలను అనుభవించిన వారు ఉన్నారే, వారు సామాన్యులు కాదు, వారిని మనం జయించలే అని తిరుగుబాటు తప్పిపోతా. వాళ్ళ చేతులను మేము చచ్చిపోవాలా, ఆకలి దెబ్బలతోనే చచ్చిపోవాలా? ఇదిగో మేము ఐగుప్తులు ఉండే కీరకాయలు, కూరగాయలు, దోసకాయలు, తెల్లగడ్డలు ఇవి తిన్నామే మేము. ఇక్కడికి వచ్చిన తర్వాత సవి సారములేని ఇదేదో మన్నా అంట, ఇది తింటున్నామే. దేవునికి మహిమ కలుగును. ఒకప్పుడు అదే ఈ రోజు సవి సారం లేకుండా పోయింది. ఒకప్పుడు చూస్తే ఎలా ఉందంటే తేనె కంటే మధురంగా ఉంది, తేనె కంటే మధురంగా ఉంది, ఎంతో రుచిగా ఉంది. కానీ తినగా తినగా ఊరికినే వస్తుంది కదా, ఫ్రీ కదా, ఏమైపోయిందండి? ఊరికినే వచ్చింది కదా, ఊరికినే వస్తుంది, వాల్యూ లేదు.
తిని తిని సవిసారం లేకుండా పోయింది. మేము ఐగుప్తులో ఉండగా ఏం తినేవారండి? మాంసం తినేవారు, కీరకాయలు తినేవాళ్ళం, తెల్ల గుంపలు తెల్ల గడ్డలు తినేవాళ్ళం. ఇవన్నీ ఇక్కడ ఎక్కడ ఉన్నాయి మాకు? ఈ మన్నా అంట, సవిసారం లేని మన్నా అంట అని తప్పిపోయిన వారు కొంతమంది ఉన్నారు. కొంతమంది తిరిగి చూసేవారు కొంతమంది ఉన్నారు. ఎప్పుడు వస్తారా ఐగుప్తులు మమ్మల్ని పట్టుకుపోతారా? ఎప్పుడు వెళ్ళిపోదాం? ఐగుప్తులు హ్యాపీగా ఉన్నామే, ఐగుప్తులు నెమ్మదిగా ఉన్నామే. నిజంగా ఐగుప్తులు నెమ్మదిగా ఉన్నారా? హ్యాపీగా ఉన్నారా? సంతోషంగా ఉందా? ఏ పూటన్నా ఏ క్షణమైన వాళ్ళు సంతోషంగా ఉందా? ఈయనప కొలిమి లాంటి ఆ శ్రమలోంచి బయటకు తీసుకుని వస్తే నడిపించుకుంటూ వెళ్తున్నాడు రాజు. ఆయనే దిగి వచ్చి ముందుగా ఉండి నడిపించుకుంటూ వెళ్తున్నాడు. నా ప్రజల మీదకి ఎక్కడ ఎండ పడుతుందో, మంచి ఎక్కడ పడుతుందో అని మహిమ మేఘం మీద పైన ఉన్నాడా? శత్రువు వస్తుంటే ఎదుర్కోవడానికి ముందుగా ఆయనే ఉన్నాడా? వెనక నుంచి ఎవరైనా శత్రువు వస్తాడేమో అని చెప్పి వెనక అగ్ని స్తంభంగా ఆయనే ఉన్నాడా? 40 సంవత్సరములు అరణ్యములు నడిస్తే కాలికి వాపు రాలేదు, చెప్పులు వారు తెగలేదు, వస్త్రము చెంగు మాయలేదు. ఎక్కడ నడిచారు 40 సంవత్సరాలు? ఒక పూట వేసుకుంటే రెండో పూటకి మాసిపోతున్నాయి బట్టలు, వస్త్రము పాతగిలలేదు, వస్త్రం మాయలేదు. 40 సంవత్సరాలు ఒకే వస్త్రం వేసుకుంటాం. మరి మనం పొద్దున్న వేసుకుంటే కొంచెం సాయంత్రానికి మాసిపోతున్నాయి బట్టలు. నెల 2 నెలలు చెప్పులు వేసుకుంటే అరిగిపోతున్నాయి, తెగిపోతున్నాయి. కొంచెం దూరం నడవగానే అమ్మ అయ్యా ఏంటి అంటే కాళ్ళు నడవలేకపోతున్నారు. ఇవే పరిస్థితులు. మరి 40 సంవత్సరాలు ఎక్కడ నడిచారండి? ఆయన యొక్క అర్ర చేతుల్లో పెట్టుకుని నడిపించాడు. అర్ర చేతుల్లో పెట్టుకుని నడిపించాడు. అంతగా నడిపిస్తుంటేనే, అంత జాగ్రత్తగా తీసుకొస్తుంటేనే, అంత భద్రంగా తీసుకుని వస్తుంటేనే అనుక్షణం ప్రతిక్షణం కూడా కోడి తన రెక్కల కింద తన బిడ్డలను కప్పుకొని ఉన్నట్లుగా అలా కప్పుకొని జాగ్రత్తగా నిన్ను తీసుకుని వస్తుంటే తప్పిపోతున్నావు. ఎదురుగుండా నన్ను చూడు అని ప్రభువు చెప్తుంటే ఎప్పుడు కూడా విడిచిపెట్టిన దాన్నే చూస్తున్నావు, విడిచిపెట్టిన దాన్నే చూస్తున్నావు. తప్పిపోతుంది. అలా తప్పిపోయిన వారిని అందరినీ కూడా తప్పింపబడిన వారిని రప్పించుటకును, ఇశ్రాయేలీయులలో తప్పింపబడిన వారందరూ రప్పించుటకును నా సేవకుడై ఉండుట ఎంతో స్వల్ప విషయం. చాలా చిన్న స్వల్ప విషయం అదంతా కూడా. నాకు అది చాలా స్వల్పం. ఎందుకని? నీవు యాకోబు గోత్రపు వారిని ఉద్ధరించుటట్లును, ఇశ్రాయేలులో తప్పింపబడిన వారిని రప్పింపబడినట్లును నా సేవకుడై ఉండుట ఎంతో స్వల్ప విషయము. దేవునికి మహిమ కలుగునుగా. బూదిగింతముల వరకు నీవు నేను కలగజేయు రక్షణకు సాధకమగునటకై బూదిగంతముల వరకు, భూమి యొక్క అంచుల వరకు కూడా, అంటే ఆ భూమి మీద ఉన్న ఆఖరి వ్యక్తి రక్షించబడినట్లు కూడా, ఆఖరి వాడి వరకు కూడా ఆ రక్షణలోకి రావడానికి, దేవుడు కలగజేయ ఆ రక్షణలోకి రావడానికి నీవే సాధకముగా ఉన్నా, ఒక సాధనముగా ఉన్నా. దేవుడు నిన్ను ఒక సాధనముగా చేశాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఎందుకంటే ఆయన ఆఖరి కరబొట్టు, ఆ రక్తపు బొట్టు కూడా కార్చివేశాడు. ఆయనలో ఏమీ మిగల్ల, రక్తం అంతా కారిపోయింది. ఆఖరి బొట్టు, ఇక ఆయన శరీరంలో ఉన్న ఆఖరి రక్తపు బొట్టు కూడా నీ కోసమే కార్చాడు.
ఇక ఆయన శరీరంలో మిగిలింది ఏంటంటే నీరు రక్తము కలిసినది. రక్తమంతా ఉడికిపోయిన తర్వాత నీరు రక్తము కలిసినది నీళ్ళు. దేవునికి మహిమ కలుగు. హల్లెలూయా. నిజ పిల్లరా, నీ కోసమే ఆయన ఆఖరి రక్త బొట్టు కూడా ఖర్చాడు. అలాంటిది అలాంటిది ఒక మానవుడు నశించిపోతుంటే చూస్తాడు. సర్వ మానవాళి లోక పాప పరిహారార్థమై ఈ లోకానికి వచ్చి తన ప్రాణాన్ని అర్పించి వెళ్ళాడు. ఒకరి కోసం కాదు, ఇద్దరి కోసం కాదు, లేదా ఆయన ఏర్పరచుకున్న ప్రజలే అని చెప్పి ఆ ఇశ్రాయేలుల కోసమైనా కాదు, సర్వ మానవాళి పాప పరిహారార్థమై, ప్రతి ఒక్కరి పాప పరిహారార్థమై ఆయన ప్రాణమును అర్పించడానికి వచ్చి ప్రాణాన్ని ఇచ్చి వెళ్ళాడు. దేవునికి మహిమ కలుగును. మరి అంతగా చేసిన దేవుడు ఆయన్ని విడిచి వెనుతిరిగిపోయి వెళ్ళేవారు చాలా మంది, ఆయన మర్చిపోయిన వారు చాలా మంది. ఎన్నో అద్భుతాలు, ఎన్నో కార్యాలు చేశాడు ఐగుప్తీయులు. ఎన్నో చూశారు వాళ్ళు. ఐగుప్తులో చూసినప్పుడే కార్యాలు చూశారు, వారి మార్గ మధ్యంలో చూశారు, వారు అనుభవించారు, వారు తెలుసుకున్నారు, అనుభవిస్తూనే నడుచుకుంటూ వచ్చారు. కానీ ఇంకను వారు తప్పిపోతూనే ఉన్నారు. తప్పిపోతున్న వారి వైపు చూసి దినమెల్లా చేతులు చేస్తూనే ఉన్నారు. తిరిగి వస్తారేమో అని దినమెల్లా చేతులు చూస్తున్నాడు. ఎలాగూ అంటే ఆయన ఎంత కరుణావాక్యం కలిగిన వాడంటే చెప్పాడు కదండి, తప్పిపోయిన కుమారుడు ఉపదేశం, ఆ ఉపమానం చెప్పాడు కదండి నా ప్రభు. తప్పిపోయిన కుమారుడు తన ఆస్తిని తన తండ్రి దగ్గర నుంచి తన ఆస్తిని తీసుకొని, తనకు రావాల్సినంత తీసుకొని దూర దేశాలకు వెళ్ళి చెడు వ్యాపారము చేసి, చెడు సాంగత్యము చేసి తనకున్నదంతా పోగొట్టు, ఆఖరికి పందుల పొట్టు కూడా తినడానికి అర్హత లేక పందుల పొట్టుతో కడుపు నింపుందగా అనుకున్నా సరే దానికి కూడా నోచుకోక అప్పుడు ఆలోచన వచ్చింది, ఇదిగో నా తండ్రి ఇంట అనేక మంది పనివారు శ్రేష్టమైన భోజనం భోజిస్తున్నారు, నేను ఇక్కడ పందుల పొట్టు తింటున్నా, ఇది కూడా నాకు దొరకట్లా, నేను ఒక పనివాడిగానే నా తండ్రి సన్నిధికి వెళ్ళాలి. దేవునికి మహిమ కలుగునుగా. ఎందుకు ఒక పనివాడిగానే నా తండ్రి సన్నిధి? పనివారు సైతము శ్రేష్టమైన భోజన పదార్థాలు పూజిస్తున్నారు. నా ప్రభు జీవించిన కాలం అంతా కూడా 3.5 సంవత్సరాలు పరిచర్యలో ఆయనతో పాటు ఉన్నవారే శిష్యులు. ప్రభు ఏది తింటే అదే తిన్నారు. అరే నేను ఇది తింటా కానీ మీరు అది తినండి అని చెప్పలా. ఈరోజు చాలా సేవకులు చాలా మంది చేస్తున్న పని ఏంటో తెలుసా? తన దగ్గర ఉన్న శిష్యులు ఉంటారు, తర్ఫీదు పొందుతున్న వారే కానీ, తన కింద ఉండే పనిచేసే సేవకులే కానీ, అయ్యగారు అంత దూరంలో కూర్చుంటే వీళ్ళు ఎంత దూరంలో కూర్చోవాలా, వారు తినేది వేరు వీళ్ళు తినేది వేరు. కానీ నా ప్రభు అలా చేయలా. ఆయన ఏది తిన్నారో అదే వీళ్ళు తిన్నారు, వీళ్ళు ఏది తిన్నారో అదే ఆయన తిన్నాడు. దేవునికి మహిమ. నిజ పిల్లరా, 3.5 సంవత్సరాలు వారు ఏది తింటే, ఆయన ఏది తింటే అదే వారు తిన్నారు. మరి ఇక్కడ కూడా ఆయన శ్రేష్టమైన ఆహారం, పనివారుకు సైతము శ్రేష్టమైన ఆహారం పెట్టినవాడు, పనివారుకు సైతం శ్రేష్టమైన ఆహారం. అప్పుడు తిరిగి వచ్చిన బుద్ధి కలిగి, ఆ బుద్ధి మార్చబడి తన తప్పిదము తాను తెలుసుకొని తిరిగి వస్తుంటే తండ్రి మిద్ది మీద చూస్తూ ఉన్నాడు. ఏ రోజైనా నా కుమారుడు రాకపోతాడా? ఏ రోజైనా నా కుమారుడు నన్ను జ్ఞాపకం చేసుకోపోతాడా? నా దగ్గరికి రాకపోతాడా? నా ప్రేమను పంచానే, నా వాత్సల్యతను చూపించానే,
నా రొమ్మునెత్తుకున్నానే, నేను రొమ్మునెత్తుకుని ఆడించానే, నన్ను రొమ్ము మీద తన్నేసి వెళ్ళిపోయాడు. అయినా సరే ఏదో ఒక రోజు నా దగ్గరికి వస్తాడు అని ఆ మిద్ది నుంచి ఎదురు చూస్తూ ఉంటే అల్లంత దూరంలో ఒక వ్యక్తి కనపడుతున్నాడు. దూరంగా చూశాడు. ఆ నా కొడుకు లాగానే ఉన్నాడు. ఆకారం అలాగే ఉంది. ఏ తండ్రి తన కొడుకుని మర్చిపోడు కదా. ఆకారం అలాగే దూరం చూసి ఆకారం అలా ఉంది. గవ్వ గవ్వ కిందకి దిక్కుంటూ పరిగెత్తుకుంటూ వచ్చాడు. పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. కొడుకేమో నిదానం వస్తున్నాడు. ఏం చెప్పాలి? తండ్రి, నీకు పరలోకం అనుకుని నేను పాపం చేశాను. నీ ఎదుట నేను పరలోకం ఎదుట నేను పాపం చేశానని చెప్పాలి అనుకుంటే మనసులో అనుకుంటా వస్తున్నాడు. కానీ తండ్రి చూసిన దూరం, అల్లంత దూరంలో చూసిన తండ్రి గబగబా కింద దిగిపోయాడు. పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. కుమారుని కౌగులించుకొని మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. నా కుమారుడా, నీ స్థానం ఇది. నా హృదయానికి ఆనుకుని నీ స్థానం ఇది. నీ స్థానం ఎప్పుడు నీకే ఉంది. నీకోసం ఎదురు చూస్తున్నా. నీకోసమే నేను ఎదురు చూస్తున్నాను. చూసి ఇంకా వస్తావని, నేను ఇంకా త్వరగా వస్తావని ఎదురు చూస్తూనే ఉన్నాను. నా కుమారుడారా, అయ్యా, నేను అందుకు యోగుని కాదయ్యా, నేను పాత్రుని కాదయ్యా. నా స్థానాన్ని నేను కోల్పోయానయ్యా. నా స్థానాన్ని నేను కోల్పోయాను. నేను అర్హుడిని కాదు అయ్యా. నువ్వు కౌగిలించుకోవడానికి, నువ్వు పట్టుకోవడానికి, హత్తుకోవడానికి నేను అర్హుడిని కాదయ్యా. నాకు అప్పటికి లోకములో పాపములో కలిసిపోయిన వాడు, పందులతో సాంగత్యము చేసిన వాడు, పందులు కాసుకుడు, పందులు పొట్టు మేస్తూ తిరిగిన వాడు, దుర్వాసన వస్తూ ఉంటుంది మనిషి దగ్గర. దుర్వాసన వచ్చి ఉంటుంది. మనిషి క్షీణించిపోయి ఉంటాడు. అన్ని విషయాల్లోనూ ఉంటాడు. ఎలా ఉన్నాడు లోకం వచ్చి. కానీ అవేమి తండ్రి పట్టించుకోవట్లా. అవేమి పట్టించుకోవాలా తండ్రి. ఏం చేస్తున్నాడు అంటే హృదయానికి హత్తుకున్నాడు. తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు. ఇన్ని దినాలు ఆ ప్రేమను దాచుకున్న ప్రేమని వెల్లడిపరిచి పనివాడిని పిలిచి, తొందరగా రండయ్యా, తప్పిపోయిన నా కుమారుడు వచ్చాడు. ఇదిగో శ్రేష్టమైన వస్త్రములు తీసుకొచ్చి వేయండి. నా కుమారుడికి ఉంగరం తీసుకురండి. ఉంగరం పెట్టాను. జోలులో చెప్పులు లేవు. నా కుమారుడికి చెప్పులు తీసుకొచ్చి వేయండి. ఇవన్నీ సిద్ధపరిచినవాడు ఎవరండి సిద్ధపరిచింది? అంతకుముందు నేను ఎలా పెంచాడు, ఎలా చూశాడు, ఎంత అల్లారు ముద్దు ఎత్తుకున్నాడు, ఎంతగా ప్రేమించాడు. ఆ ప్రేమ లేకపోతే తప్పిపోయిన నిన్ను, విడనాడి వెళ్ళిపోయిన నిన్ను మరిపడి చేర్చుకొని ఆ స్థానం ఇచ్చి ఆ ప్రేమను ఎలా పంచుతాడు నీకు? దేవునికి మహిమ కలుగుతుంది. ఆ ప్రేమ నీకు ఎలా పంచాడు నా దేవుడు నీకు? నువ్వు ఆయన్ని విడిచిపెట్టి తప్పిపోయావు. తప్పింపబడి వారిని రప్పించడానికి నా సేవకుని ఏర్పరచుకున్నా. ఇశ్రాయేలులో తప్పింపబడిన వారిని రప్పింపబడడానికి నా సేవకుని ఏర్పరచుకున్నా. యాకోబు గోత్రపు వారిని ఉద్ధరించడానికి నా సేవకుని నేను ఏర్పరచుకున్నా. నా సేవకుని నేను ఏర్పరచుకుంటే అది నాకు స్వల్ప విషయం. బూది గింతముల వరకు నేను కలజేయు రక్షణకు సాధకమై ఉన్నావు. ఆఖరి వాడు వరకు కూడా రక్షణ పొందటం కోసం, ఆఖరి వారి వరకు రక్షణ పొందడం కోసం తన సేవకుని సాధనముగా ఎంచుకున్నాడు. ఆ సేవకుడు ఎలాంటి వాడు? ఆఖరి వాడిని కూడా రక్షించడానికి తన ప్రాణాన్ని సైతము పెట్టగలిగిన ప్రేమ కలిగిన వాడు. దేవునికి మహిమ కలిగిన హల్లెలూయా. తండ్రి ఏ ప్రేమ చూపాడు
ఆ సేవకుడు కూడా అదే ప్రేమను చూపాడు. ఒక విధంగా చెప్పాలంటే తన్ను తాను అర్పించుకోవడానికి తనకు ఇష్టమై ఉన్నది. వధించబడుట తనకి ఇష్టమై ఉన్నది. ఆ శ్రమ అనుభవించడం తనకి ఇష్టమై ఉన్నది. ఆ సేవకుడు అనుభవించిన శ్రమ ఎవరి కోసం? నీ కోసం కదా, నిన్ను దగ్గర చేయడానికి కదా, ప్రభు చెంత నేను చేర్చడానికి కదా, నీవు కోల్పోయిన ఆ స్థానాన్ని తిరిగి నీకు ఇవ్వడానికి కదా. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయ. అంతేకాదు, అన్యజనులకు వెలుగై ఉన్నట్లు నిన్ను నిన్ను నేను నిన్ను నియమించి ఉన్నా. దేనికండి? అన్యజనులకు వెలుగై ఉండడానికి. దేవుని ఎరగనటువంటి వారు, దేవుడు అంటే తెలియనటువంటి వారు, వారికి కూడా వెలుగై ఉండడానికి. వెలుగు ఏం చేస్తుంది? వెలిగిస్తుంది నిన్ను. చీకటిలోంచి అంధకారం నుంచి, గాఢంధకారంలోంచి నిన్ను బయటికి నడిపించి నీకు ఏమి కనపడే ఆ కటిక చీకటి నుంచి అన్నీ కూడా తేటగా చూడగలిగిన ఆ వెలుగులోకి నిన్ను నడిపిస్తుంది. అప్పుడు తెలుస్తుంది కదా నీలో ఎక్కడ ఏ మచ్చ ఉంది, ఏ లోపం ఉంది. ఈ రోజున నేను ఎదురుగుండా తెల్లవారు దుశ్రములు వేసుకుని ఎదురుగుండా నిలబడి ఉన్నా, నాలో ఏ మచ్చ ఉంది, ఏ మలినం ఉంది, ఏ లోపం ఉంది, ఏమైనా కనపడుతుందా? కనపడట్లా. కనపడట్లా. మరి ఎలా కనపడాలి? వెలుగులో ఉన్నప్పుడు అన్ని తేటగా కనపడాలి. అన్ని తేటగా కనపడాలి. చీకట్లో ఉన్నట్టుగా ఉంటే ఆ లోపల ఉన్నది ఏమో కనపడదు. కానీ వెలుగులోకి వచ్చినప్పుడు, ఆ వెలుగు నీ మీద ప్రకాశించినప్పుడు నీవు తేటగా కనపడుతూ ఉంటావు. అనేకులకు నీవు తేటగా కనపడతావు. మాదిరికరగా నియమించడానికి, అన్య జనులకు వెలుగుగాను, అన్య జనులను ఆ చీకట్లోంచి బయటకు నడిపించి వారికి వెలుగునిచ్చి వారిని ప్రభు సన్నిధికి నడిపించడానికి. ఒక లైట్ ఉంది అమ్మా, లైట్, ఒక లైట్ ఉంది. ఆ లైట్ దగ్గరికి పురుగులు ఎందుకు వస్తాయి? పురుగులు ఎందుకు వస్తాయి? ఆకర్షణీయత పడుతుంది. లైట్ ఆకర్షిస్తుంది కాబట్టి ఆ పురుగులన్నీ అక్కడ వచ్చి చేరుతూ ఉంటాయి. అలాగే నీవు కూడా అనేకులను ఆకర్షించడానికి, అంటే అది నల్లగా ఉంటే ఎందుకు వస్తాయండి? తెల్లగా ఉండి కాంతినిస్తుంది కాబట్టి ఆ వెలుగులోకి వస్తున్నాయి. నీవు కూడా ఆ వెలుగులు అలా ప్రకాశిస్తూ ఉంటే, ఆ వెలుగు ప్రకాశిస్తుంటే అప్పుడు నీ దగ్గరికి అన్ని దేవుని ఎరగనటువంటి వారు కూడా నీ దగ్గరికి వస్తుంటారు. నీవు ఆశ్రయించబడటం మొదలుపెట్టావు, నీ వృద్ధి చెందడం మొదలుపెట్టావు. నీ భక్తి, నీ వైరాగ్యము, నీ ప్రతిష్టత, నీ సమర్పణ, నీ రోషము, నీ పౌరుషము, దేవుని కోసం నేను ఏమైనా చేయగలననేది నీ భక్తి విశ్వాసాలు చూసి, నీ నిరీక్షణ చూసి, దేవుడు నీకు కలుగజేసిన ఆ రక్షణను చూసి అంటే తెలియని వారు కూడా నీ దగ్గరికి రాబోతున్నారు. అన్ని జనులకు నిన్ను వెలుగుగా నియమించి. దేవునికి మహిమ కలుగుగా. ఇదే మూల భాషలో చూసినట్లయితే, నీవు యాకోబు గోత్రములను ఉద్ధరించడానికి ఇశ్రాయేలులో తప్పించుకొను వారిని తీసుకుని రావడానికి నా సేవకుడు ఉండటానికి అది ఎంతో చిన్న విషయం. దేవుని యొక్క సేవకుడు ఉండటం చిన్న విషయం. చిన్న విషయమా అండి? దేవుని సేవకుడు ఉండటం అది చిన్న విషయమా? దేవుడికి చిన్న విషయమే, నాలాంటి వాడికి చాలా పెద్ద విషయం. ఎందుకంటే నాకు చేత కాదు, నాకు ఏమి చేత కాదు. ఆయన మీద ఆధారపడటం తప్ప నాకేం చేత కాదు. ప్రభువా, నన్ను నేను మీకు అప్పగించుకుంటున్నాను, మీ చిత్తం నెరవేర్చండి.
ఎందుకంటే నన్ను నేను ఆయనకి అప్పగించుకున్నాను కాబట్టి. ప్రతి విషయంలోనూ ఆయన మీదే ఆధారపడుతున్నాను కాబట్టి. ఆయన వైపు చేతులెత్తుతున్నాను, ఆయన వైపు నా కన్నులెత్తుతున్నాను కాబట్టి నాకు పెద్ద విషయమే. కానీ ఆయనకు చిన్న విషయం. ఆయన ఏం చేస్తాడో తెలుసా? ప్రతి విషయంలోనూ ఇదిగో నువ్వు ఇలా చెయ్యి, ఇలా వెళ్ళు, ఇలా మాట్లాడు, ఇది బోధించు, ఇది చేయి, ఈ మాట నువ్వు చెప్పు. నాకు చేత కాదయ్యా, నీవు నిలబడు, నేను మాట్లాడు. నా నోట నా మాట నీ నోట ఉండి, నీ నోట ఉంచి నేను మాట్లాడు. నేను చెప్పినది నువ్వు చెప్పు అని అనుక్షణము వెనుక్షణము ప్రతి క్షణము కూడా ఆయన మీదే ఆధారపడి ఉంటాం. మాకు మేముగా చేయలేక ప్రభువా అని మోకాలు చేయా అని ప్రజలు వస్తారు. వారితో ఏం చెప్పాలి? వారితో నువ్వేం మాట్లాడబోతున్నావు? నువ్వు ఇదిగో ఈ మాట, నువ్వు నిలబడు, నేను నీతో మాట్లాడతా, నువ్వు నా ప్రజలతో చెప్పు. దేవునికి మహిమ అని ఆయనకు చిన్న విషయమే. ఎందుకంటే ఈ సేవకుడిని చిటికిని వేలు పట్టుకొని ఇలా నడిపిస్తూ ఉంటాడు. దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా. నీవు ప్రపంచమంతా నా రక్షణగా ఉండడానికి, ప్రపంచమంతా కూడా ఎలా ఉండాలి? నీవు ప్రపంచమంతా నా రక్షణగా ఉండడానికి, ప్రభు యొక్క రక్షణగా ఉండడానికి, ప్రభు యొక్క రక్షణగా ఉండడానికి అంటే ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కూడా ప్రభుని చూపిస్తూ, ప్రభుని నడిపిస్తూ, ప్రభు సన్నిధి సిద్ధపరుస్తూ, అమ్మా రండి రక్షణ పొందండి, అమ్మా మీరు పొందిన రక్షణ ఈ రక్షణ కాదమ్మా. ఏ రక్షణ? అయ్యా మేము పొందాం రక్షణ, బాప్తిస్మం పొందాం, మారు మనసు పొందాం, మేము క్రైస్తవులుగా పిలువబడడానికి అర్హత పొందుకున్నాం, క్రీస్తుతో సొత్తుగా, క్రీస్తు యొక్క శ్వాసంగా అయ్యా మేము అర్హత పొందుకున్నాం. ఆ రక్షణ కాదు. మరే రక్షణ? ఇప్పుడు కావలసిన రక్షణ ఏంటి? ఆయన మధ్యాకాశానికి వచ్చేప్పుడు తీసుకుని వచ్చే ఆ రక్షణ, దాన్ని పొందుకోవాలి. నువ్వు దాన్ని పొందుకుంటే ఆయనతో పాటు నువ్వు కూడా పరంలోకి చేర్చబడతావు. ఆ రక్షణ నీకు ఇచ్చాడు అంటే, ఆ రక్షణ నువ్వు పొందుకునేవు అంటే, ఆయనతో పాటు నీవు కూడా రెక్కలు ధరించి మధ్యాకాశాన్ని చేరుకుంటావు. ఆ రక్షణ కోసం, ఆ రక్షణ కోసం దేవునికి మహిమ. ఆ రక్షణ నా రక్షణగా ఉండడానికి నిన్ను యూదేతరులకు వెలుగుగా చేశాను. యూదేతరులు అంటే అన్య జనులకు, యూదులు కాకుండా, దేవుని పిల్లలు కాకుండా అన్యులకు వెలుగుగా చేసి, ఆ వెలుగు నిన్ను చేశాడు కాబట్టి నీవు ప్రకాశిస్తుంటే నిన్ను చూసి అనేకులు రావడానికి ఆయన యొక్క వెలుగు నీ మీద ప్రకాశింపచేసి నిన్నే వెలుగుగా చూపిస్తుంటే నీ దగ్గరికి అనేకులు వచ్చి, నేను క్రీస్తుని పోలే నడుచుకున్నాను, మీరు నన్ను పోలే నడుచుకోండి అని చెప్పాడు. ఆ వెలుగుని ప్రకాశిస్తూ దేవునికి మహిమ కలుగును. నేను క్రీస్తుని పోలే నడుచుకుంటున్నా, మీరు నన్ను పోలే నడుచుకోండి. కారణం ఏంటి? దాని ఏంటి? దేవుని వెలుగు ఆయన మీద ప్రకాశిస్తే ఇప్పుడు ఆయనే ఆ విధంగా ప్రకాశిస్తున్నాడు. అన్ని జనులకు వెలుగుగా నిన్ను నియమించి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చూడండి, లూకా శుభవార్త 2వ అధ్యాయం 32వ వచనంలో మనం చూస్తే, ఆ, 32 నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచుచున్నావు.
ఒక్క నిమిషం. నాదా సమాధానంతో నీ దాసుని నీవు పోనిచ్చు. ఆయనకు ఒక వాగ్దానం ఉంది. ఆ వాగ్దానం అంటే లోక రక్షకుడిని చూడకుండా ఆయన చనిపోడు అనే వాగ్దానం. లోక రక్షకుడిని చూడకుండా ఆయన చనిపోడు అనే వాగ్దానం ఉంది. సుమియోన్ అనే ప్రవక్త ఆయన అప్పుడు వచ్చి ప్రభువుని బాలుడిగా ఉన్నప్పుడే, శిశువుగా ఉన్నప్పుడే చూసి చేతిలో ఎత్తుకొని 7వ దినమై చేతిలోకి ఎత్తుకొని నాదా ఇదిగో ఇప్పుడు సమాధానంతో నీ దాసుని చేర్చుకుంటున్నావు సార్. అంటే పరలోకము చేరుకోవడానికి సమాధానం కావాలి. ఇప్పుడు నేను సమాధానంతో వెళ్తున్నా, ఎందుకంటే ఇదిగో నీవిచ్చిన వాగ్దానం ఇక నెరవేరిపోయింది. ఇక నాకు భూమి మీద పని లేదు. ఇప్పుడు నేను సమాధానంతో నేను వచ్చి పరంలో చేరుకోబోతున్నా. సమాధానం లేకుండా నువ్వు చేరుకోలేవు. అందుకని సమాధానంతో పోనిచ్చుచున్నావు అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కింద వచ్చిన అన్య జనులకు నిన్ను బయలుపరచబడుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కనులారా చూసి తిని. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు నీవు వెలుగుగా, అన్ని జనులు తెలుసుకోవటానికి ఆ వెలుగుగా వచ్చాడు. ఆయన ప్రకాశిస్తున్నాడు. నీ ప్రజల ఇశ్రాయేలులకు మహిమగాను. చూసారా, దేవుని ఎరగని వారికేమో వెలుగుగా ప్రత్యక్షమవుతుంటే, దేవుని ఎరిగిన వారు తన పిల్లలకి ఎలా మహిమగా ప్రత్యక్షమవుతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. అక్కడేమో దేవుని ఎరగనటువంటి వారికేమో, అన్ని జనులకేమో వెలుగుగా ప్రత్యక్షమవుతున్నాడు. ఇక్కడ చూస్తే దేవుని ఎరిగిన వారికేమో మహిమగా ప్రత్యక్షపరచబడుతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ, సకల ప్రజల ఎదుట సిద్ధపరచబడిన రక్షణ, సకల ప్రజలకు సిద్ధపరిచిన రక్షణ నా కనులారా నేను చూస్తున్నాను అంటున్నాడు సుమియోను. దేవునికి మహిమ. సకల ప్రజలకు అన్నాడా, లేదా నీ ప్రజలు కొంతమందికి మాత్రమే అన్నాడా? సకల భూమి మీద నివసించు సకల ప్రజలకును. దేవునికి మహిమ కలుగునుగా. కనులారా చూశాడండి సుమియోను. యెషయా పుస్తకం 42వ అధ్యాయం 1వ వచనం నుంచి ధ్యానించుకుందాం. యెషయా పుస్తకం 42వ అధ్యాయం 1వ వచనం ధ్యానించుకుందాం. ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు, నేను ఏర్పరచుకున్నవాడు, నా ప్రాణమునకు ప్రియుడు, అతని యందు నా ఆత్మ ఉంచి ఉన్నాను. దేవునికి మహిమకలను. చూడి, ప్రభు అక్కడ దేవుడు చెప్తున్నారు, దేవత దేవుడు వారు చెప్తున్నారు, ఇదిగో నేను ఏర్పరచుకున్న నా ప్రియుడు, నా ప్రాణం నాకు ప్రియుడు అతను. దేవునికి మహిమ కలుగునుగా. తన సేవకుడు అంటున్నాడు, ఇదిగో నేను ఏర్పరచుకున్న నా ప్రియుడు. చదవమ్మా. అతని యందు నా ఆత్మను ఉంచి ఉన్నాను. అతడు ఏం చేస్తాడంటే అన్యజనులకు న్యాయమును కనబరుస్తాడు. అతడు కేకలు వేయుడు, అరువుడు, తన కంఠస్వరము వీధులలో వినబడనివ్వడు. నలిగిపోయిన రెల్లును కూడా అతని విరవడు. మకమకలాడుతున్న జనుపునారా పత్తిని ఆర్పడు. అతడు సత్యమును అనుసరించి
న్యాయమునే కనపరుస్తాడు. భూలోకములో న్యాయము స్థాపించే వరకు అతడు మందగిల్లడు, నలుగున పడడు. దీపములు అతని బోధ కొరకు కనిపెడుతున్నాయి. ఆకాశమును సృజించి వాటిని విశాలపరిచి భూమిని అందులో పుట్టిన సమస్తమును పరిచి దాని మీదనున్న జనులకు ప్రాణమును దానిలో నడుచువానికి జీవాత్మను ఇచ్చుచున్న ఆ దేవుడని యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఎలా సెలవిస్తున్నాడు? ఏమని సెలవిస్తున్నాడు అంటే, గుడ్డివాడి కనులు తెరచుటకును. ఎవరు కనులండి? గుడ్డివాడి కనులు తెరచడానికి, బంధింపబడిన వాడిని చెరసాల్లోని వెలుపలికి తెచ్చుటకును, చీకటిలో నివసించు వారిని బందీ గృహంలో నుండి వెలుపలికి తెచ్చుటకును యెహోవానగు నేనే నీతి విషయములలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొని ఉన్నాను. హల్లెలూయా. అన్య జనులకు వెలుగుగా ఉన్నాడు. ఆయన ఆత్మనిచ్చి ఆయనే నిలబట్టుకున్నాడు. ఆ సేవకుడు, ఆ సేవకుడు ఎలాంటి వాడంటే, ఎందుకు ఆయన నడిపించాడు, ఎందుకు తీసుకుని వచ్చాడు అంటే, గుడ్డి వాడికి చూపునివ్వటానికి, గుడ్డివాడి కనులు తెరవడానికి. నీవు చూస్తున్నావు కానీ గ్రహించలేకపోతున్నావు, చూస్తున్నావు కానీ దాన్ని తెలుసుకోలేకపోతున్నావు. నీవు చూస్తున్నావు ఎన్నో అద్భుతాలు, ఎన్నో ఆశ్చర్యకార్యాలు, ఎన్నో మహత్కార్యాలు వాళ్ళ కనులారా చూస్తున్నారు, చెవులారా వింటున్నారు, అనుభవిస్తూనే ఉన్నారు. కానీ అవి ఎలా జరుగుతున్నాయో గుర్తించలేకపోతారు. కారణం ఏంటి? గుడ్డివాడు అయిపోయావు. గుడ్డివాడికి ఏం కనపడుతుందండి? ఏమి కనపడదు. ఎటు చూసినా చీకటి తప్ప ఏం కనపడదు. అలాంటి వాడు గుడ్డివాడు చూసినట్లుగా చేయటానికి, బంధింపబడిన వారిని చెరసాల నుండి వెలుపలికి తెచ్చడానికి, అపవాది చెరలో బంధించబడిన నీవు, అపవాది యొక్క కుయుక్తుల్లో ఆ యొక్క వలలో ఉచ్చిబడిన నీవు, ఆ ఉచ్చులో బంధించబడిన నీవు, ఆ చెరలోంచి నిన్ను వెలుపలికి తీసుకుని రావడానికి, చీకట్లో నివసించే వారిని బందీ గృహంలో నుండి వెలుపల తీసుకురావడానికి. చీకట్లో నివసించుడు ఎవరు? అపవాది సంబంధులే. బందీ గృహాల్లో నివసించేది వారు, వాడు బంధించబడిన వారు. వీరందరినీ కూడా వెలుపలికి తీసుకొని రావటానికి యెహోవానగు నేనే నీతి విషయములలో నిన్ను పిలిచి నీ చెయ్యి పట్టుకొని. నీతి విషయములలో, నీతిని భూమి మీద స్థాపించిన వాడు ఆయనే. ఇదిగో నాకు వస్తాడు నా సేవకుడు, నీతిని భూమి మీద స్థాపిస్తాడు అని చెప్పి ఆ నీతి విషయములలో యెహోవానగు నేనే నీతి విషయములలో నిన్ను పిలిచి నీ చెయ్యి పట్టుకొని ఉన్నాను. హల్లెలూయా. ఎక్కడ తప్పిపోనిపోకుండా నిన్ను కాపాడి ప్రజలకు నిబంధనగాను ఏం చేస్తున్నాడండి? దేవుడు కాపాడి ప్రజలకు నిబంధనగాను, అన్య జనులకు వెలుగుగాను నిన్ను నియమించి ఉన్నాను. హల్లెలూయా. నా ప్రభు చెప్తాను, నా తండ్రి చెప్తున్న మాట.
నిన్ను కాపాడి ప్రజలకు నిబంధనగాను, నిన్ను ప్రజలకు వెలుగుగాను నియమించి ఉన్నాను అంటున్నాడు. నిజం పిల్లారా, ప్రజలతో నిబంధన, ఆయన దేవుడు చేసిన నిబంధనలు గుర్తు చేయడానికి. సేవకుడు ఎందుకండి? దేవుడు చేసిన నిబంధనలు గుర్తు చేయడానికి, ఆయన నిబంధనలో నువ్వు ఉండడానికి, నీవు తప్పకుండా ఉండడానికి, రెండోది నీవు దేవునితో చేసుకున్న నిబంధన గుర్తు చేయడానికి, అదే నిబంధన నువ్వు కట్టుబడి ఉండడానికి. మధ్యవర్తే సేవకుడు. దేవునికి మహిమ. నువ్వు ఎలాగూ జీవించాలి? నా ఆజ్ఞలను, నా కట్టలను, నా విధులను అనుసరించి నువ్వు నడుచుకోవాలి. ఇదిగో, నువ్వెక్కడా తప్పిపోకు, ఎక్కడ వైదొలిగిపోకు. నిన్న ఏదైతే నీకు నియమించానో, ఏదైతే ముట్టకూడదని చెప్పానో దాన్ని ముట్టకూడదు. నువ్వు ఏదైతే తినకూడదని చెప్పానో దాన్ని తినకూడదు. నువ్వు ఏదైతే తాకకూడదని చెప్పానో దాన్ని తాకకూడదు. నువ్వు ఎక్కడైతే నువ్వు నిలబడకూడదని చెప్పానో అక్కడ నిలబడకూడదు. దేవునికి మహిమ కలుగును. ఇవన్నీ కూడా తన సేవకుడి ద్వారా చెప్పి నడిపించటానికి అన్య జనులకు ప్రజలకు నిబంధన, ఎప్పుడు కూడా నిబంధన, దేవునితో ప్రజలతో నిబంధన చేసుకోవడానికి, అన్య జనులకి వెలుగుగా ఉండడానికి, తన ప్రజలను ఏ విధంగా రక్షించి వారిని నడిపించి ఏ విధంగా తీసుకుని వెళ్తుంటాయి. అన్య జనులకు వెలుగుగా అంటే గొప్ప వెలుగు. ఇదిగో తన బిడ్డలను చూస్తే వెలుగులో ప్రకాశిస్తున్నారు, గొప్ప వెలుగులో ప్రకాశిస్తున్నారు. ఆ వెలుగును చూసి అనేకులు తెలుసుకోవాలంటే నీ జీవితమే ఒక మాదిరికర జీవితం. యేసుప్రభు ఒక జీవితం ఏంటంటే మనకి, యేసుప్రభు జీవితం ఏంటి? మనకు ఒక మాదిరి జీవితం. ఆయన ఎందుకు వచ్చి ఈ లోకంలో జీవించారు? 33 సంవత్సరాలు జీవించి వెళ్ళే కాలం అంతా కూడా ఒక యవ్వన కాలం. మానవుడు త్రొట్టిల్లిపోయే కాలము యవ్వన కాలం. ఆ యవ్వన కాలంలో ఇలాగూ నువ్వు ఇలా ఉండవచ్చు అని చూపించండి. ఒక మాదిరి, ఒక విశ్వాసం ఇలా ఉండొచ్చు, ఒక విశ్వాసం ఇలా ఉండొచ్చు, ఇలా జీవించాలి. దేవుని యందు ఏ భక్తి కలిగి ఉండాలి, దేవుని యందు ఏ ఆశ కలిగి ఉండాలి, దేవుని నుంచి ఏది కోరుకోవాలి, దేవుడు నీ నుంచి కోరుకున్నది ఏంటి, నువ్వు ఎలా ఉండాలని కోరుకుంటున్నావు, దానిని నెరవేర్చాలి. దేవుని చిత్తం ఎలా నెరవేర్చాలి, దేవుడు ఎలా మహిమపరచాలి, దేవుని ఎలా ఆరాధించాలి, దేవునికి ఎలా ప్రార్థన చేయాలి, అన్నీ కూడా ఆయన జీవించి ఆయన జీవిత విధానంలో ఒక మాదిరిగా చూపించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అందుకే ఆ వెలుగు అన్య జనులకు వెలుగు అంటే నీ జీవితమే అనేకులకు మాదిరిగా ఉండాలి. అనేకులకు మాదిరి అయిన జీవితం, అనేకులు నీ జీవితాన్ని చూసి వెంబడించాలి. దానికి మహిమ కలుగు. ఈ రోజున ప్రజలు ఎలా ఉన్నారు అంటే, సినిమా యాక్టర్లను చూసి వాళ్ళు అనుసరిస్తున్నారు, వెంబడిస్తున్నారు. పలానా హీరో నా ఫేవరెట్ హీరో, నేను అలాగే ఉన్నా, నా హెయిర్ స్టైల్ అలాగే ఉంది, నీకో నా బాడీ అలాగే ఉంది, నేను వేసుకున్న డ్రెస్ అలాగే ఉంది, నేను పెట్టిన స్పెట్స్ అలాగే ఉన్నాయి, నేను వెళ్తున్నా బండి అలాగే ఉంది. ఎవరు అనుసరిస్తున్నా? అనుసరించడం. పలానా రాజకీయ నాయకులాగా నేను ఉన్నాను, నేను అలాగే ఉన్నాను, నేను అలాగే మాట్లాడుతున్నాను. పలానా వ్యక్తిగా నేను అలా ఉన్నాను. ఒక మాదిరి ఉండాల్సిన మాదిరి, అది లోకానుసరమైన మాదిరి. కానీ ప్రభువులాగా ఉండాలి, ప్రభువుని మాదిరిగా చేసుకోవాలి. ప్రభువుని మాదిరి చేసుకొని ఆ మాదిరికర జీవితం నీవు జీవిస్తున్నప్పుడు, అప్పుడు నిన్ను చూసిన అనేకులు అదే మాదిరిగా జీవిస్తారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కీర్తన గ్రంథం 98వ కీర్తన 2వ వచనం.
యెహోవా తన రక్షణ వెల్లడి చేసి ఉన్నాడు. అన్యజనుల ఎదుట తన నీతిని బయలుపరిచి ఉన్నాడు. ఇశ్రాయేలు సంతతికి తాను చూపిన కృప విశ్వాసతలను ఆయన జ్ఞాపకము చేసుకొని ఉన్నాడు. బూదిగంత నివాసులందరూ మన దేవుడు కలగజేసిన రక్షణను చూసిరి. హల్లెలూయా. నిజమే పిల్లారా, యెహోవా తన రక్షణను వెల్లడి చేసి ఉన్నాడు. ఆయన ఏ విధంగా అయితే రక్షించబడతావో నీవు ఆ రక్షణను ఆయన వెల్లడి చేశాడు. ఇదిగో నువ్వు ఎలా వస్తే తప్ప ఎవరు రక్షించబడాలి? ఎలా రక్షించబడాలి? నేనే మార్గము, సత్యము, జీవము. నా ద్వారా వస్తే తప్ప మరి ఎవడును తండ్రిని చేరుకోలేడు. ఆ రక్షణ అంటే మన ప్రభు ఇచ్చే ఆ రక్షణ, ప్రభు ద్వారా కలిగి ఆ రక్షణ ఏం చేశాడు? ఆయన తన రక్షణను వెల్లడిపరిచి అన్యజనుల ఎదుట తన నీతిని బయలుపరిచాడు. నీతిమంతుడైన నా ప్రభువుని బయలుపరిచాడు. నా తండ్రి తన కుమారుని నీతివంతుడైన నా ప్రభుని బయలుపరిచి, ఇదిగో ఇదే నీతి, మీరు ఎలాగో జీవించాలి, ఇలాగే అనుసరించి నడుచుకోవాలి అని ఆయనను బయలుపరిచాడు. ఇశ్రాయేలు సంతతికి తాను చూపిన కృప విశ్వసత్యతలను ఆయన జ్ఞాపకము చేసుకొని ఉన్నారు. ఇశ్రాయేలు సంతతికి, దేవుని పిల్లలకి ఆయన చూపిస్తున్న ఆ కృపను, ఆ విశ్వాసతలను ఆయన ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మర్చిపోతే 400 సంవత్సరాలు గడిచిన తర్వాత ఎలా అని జ్ఞాపకం చేసుకున్నాడు. 70 సంవత్సరాలు సెరగ పంపించాడు. 70 సంవత్సరాల తర్వాత ఆయన ఎలా జ్ఞాపకం చేసుకున్నాడు? నీవు పడుతున్న కష్టము, నీవు పడుతున్న ఆ కన్నీరు, నీవు విడుస్తున్న నిట్టూర్పులు, ఆ శ్రమలు, బాధలు, ఇబ్బందులు, కష్టాలు, కన్నీరు, ఇవన్నీ కూడా ఆయన నీకు ఒక కాలం నిర్మించాడు. ఆ నియమించిన ఆ కాలం ముగిసిన వెంటనే ఆయనే జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నీవు కదా జ్ఞాపకం చేసుకుంటాడు, ఆయనే జ్ఞాపకం చేసుకుంటాడు. మర్చిపోయే దేవుడు కదా నా దేవుడు. నోవాహుని ఓడలోకి పంపించి 40 పగలు 40 రాత్రులు ప్రచండమైన వర్షము కురిపించి భూమి అంతా కూడా జలమయము చేసి, అంత జలమయం చేసినారు. అవన్నీ ఇంకిపోయిన తర్వాత, ఆరిపోయిన తర్వాత, అప్పుడు ఆ ఓడలో ఉన్న నోవాహు కుటుంబాన్ని దేవుడు జ్ఞాపకము చేసుకొని ఆయన ఆ తలుపు తెరచాడు. దేవునికి మహిమ కలుగును. దేవుడే జ్ఞాపకం చేసుకున్నాడు. అయ్యా నేను బయటకు వచ్చేస్తా, నేను ఇంకా ఎంతకాలం దీంట్లో ఉండాలి, నేను బయటకు వచ్చేస్తా అని నోవాహు అడగలా, నోవాహు కుమారులు అడగలా. దేవుడే జ్ఞాపకము చేసుకొని ఆ వాడి యొక్క తలుపును తీశాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ విశ్వాసత్యతలను ఆయన జ్ఞాపకము చేసుకొని ఉన్నాడు. బూదిగంత నివాసులందరూ కూడా మన దేవుడు కలుగజేసిన ఆ రక్షణను చూసి, అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారే ఆ రక్షణ, ఈయనే అని చెప్పి బూదిగంత నివాసులందరూ కూడా చూస్తున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. 4వ వచనం, సర్వభూజనులారా యెహోవాను బట్టి ఉత్సాహించండి, ఆర్భాటంతో సంతోషగానం చేయండి, కీర్తనలు పాడండి. దేవునికి మహిమ కలుగును. ఊరికనే ఉండొద్దు, ఆర్భాటం చేయండి, సంతోషించండి, కీర్తనలు పాడండి. ఎందుకంటే నీకు ఆయన కలగజేసిన ఆ రక్షణను బట్టి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. లూకా శుభవార్త 24వ అధ్యాయం 46వ వచనం. క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతులలో లేచి
చూడండి, క్రీస్తు ఏం చేశాడు? శ్రమ పడ్డాడు. శ్రమపడి మూడో దినము మృతులలో నుండి లేచిననియు యెరూషలేము మొదలుకొని సమస్త జన్ములలో ఆయన పేరట మారు మనసును పాప క్షమాపణయు ప్రకటింపబడుననియు వ్రాయబడి ఉన్నది. దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా. ఏం పొందాలండి? క్రీస్తు శ్రమపడి మూడవ దినమున మృతులలో లేచెను. క్రీస్తు శ్రమపడి మూడో దినమున మృతులలో ఉండి ఆయన లేచాడు. అంతేకాదు, యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారు మనసు పాప క్షమాపణ ప్రకటింపబడుచున్నదని. ఆయన పేరట ప్రపంచమంతా కూడా ఏం పొందాలి? మారు మనసు పొందాలి. పాప క్షమాపణ ఆయన వల్లే జరుగుతుంది. అంటే ఇప్పటి వరకు నువ్వు నివసించిన జీవితం, ఇప్పుడు నువ్వు అనుభవించిన జీవితం, నీవు దానిని విడిచిపెట్టి ఇక నుంచి నీవు క్రీస్తు కోసమై జీవించాలి. క్రీస్తు కోసమై జీవించాలి. క్రీస్తులాగా జీవించాలి. నీ పాప క్షమాపణ అక్కడ దొరుకుతుంది. పాప జీవితం ఆయన మృతులలోంచి లేచిను అంటే ఆయన నీ పాపాల కోసం చనిపోయాడు కాబట్టి నీ పాత జీవితం అంతా కూడా నీవు చంపివేసుకొని సిలువేసి ఏం చేయాలి? ఎలా జీవించాలి? పాప క్షమాపణ అంతా కడిగి వేసుకొని పరిశుద్ధంగా పవిత్ర ఆయన పునరుత్థానుడిగా ఏ విధంగా లేచాడో ఆ విధంగా నీవు పరిశుద్ధంగా ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఈ సంగతులకు మీరే సాక్షులు. దేవునికి మహిమ కలుగునుగా. 47:49 ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదకి పంపుచున్నాను. మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణంలో నిలిచి ఉండుడని వారితో చెప్పాను. దేవునికి మహిమ కలుగునుగా. అందరూ చూశారు, అందరూ తెలుసుకున్నారు. ఏంటంటే క్రీస్తు మృతుల్లోంచి లేచాడు అని. యెరూషలేము మొదలుకొని సమస్త జనులలో కూడా ఆయన పేరట మారు మనసు పాప క్షమాపణ ఆయన పేరట పొందాలి. అదే రక్షణ. ఆయనే రక్షణ ఇస్తాడు అని, ఆయన రక్షణకు సాధనమని అందరూ తెలుసుకున్నారు. తెలుసుకొని ఇదిగో ఇప్పుడు ప్రభు అంటున్నాడు కదా, ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదకి పంపుచున్నా. ఏ వాగ్దానం చేశాడు? తండ్రి ఎవరికి వాగ్దానం చేశాడు? మరి చూడండి, ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదకి పంపుచున్నా. నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదకి పంపుచున్నాను అంటున్నాడు. ఏ తండ్రి ఏం వాగ్దానం చేశాడు? ఆయనకి ఏమని వాగ్దానం చేశాడు? ఇదిగో నీవు యాకోబు గోత్రపు వారిని ఉద్ధరించినట్లును ఇశ్రాయేల్లో తప్పిపోయిన వారిని రప్పించబడుటకును నా సేవకుడై ఉండుట ఎంతో స్వల్ప విషయము. భూది గంతముల వరకు నేను కలగజేయు రక్షణకు సాధకమై అన్ని జనులకు వెలుగువై ఉన్నావు. అందుకే నిన్ను నేను నియమించి ఉన్నాను. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదకి పంపుచున్నాను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును. ఎవరి మీద పంపుతున్నాడు? ప్రభువు అయిన మన ప్రధాన యాజకుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారి మీదకి తండ్రి ఏ వాగ్దానం అయితే పంపాడో, ఏ ఆత్మతే ఆయన ఆత్మను నింపాడో, ఇప్పుడు ఆయన కూడా మనకి ఏమన్నాడు? ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదకే పంపుచునా. హల్లెలూయా. ఆయన పొందిందే తండ్రి నుంచి ఆయన ఏదైతే పొందుకున్నాడో దానిని ఇప్పుడు ఏమంటున్నాడు? ఆయన నా మీదకి పంపుతున్నాను అంటున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మీలో ఎక్కడ కూడా
శక్తి పైనుండి శక్తి పొందే వరకు కూడా మీరు అక్కడే నిలిచి ఉండాలి. ఆ శక్తి పొందే వరకు కూడా మీరు అక్కడ నిలిచి ఉండాలి. ఆ వాగ్దానము నేను అందుకే అన్నాడు, నేను తండ్రి నుంచి ఏదైతే పొందుకొని ఉన్నానో అన్నీ కూడా మీకే చేశాను, ఇచ్చేసాను అని చెప్పి. నేనును తండ్రి మీ ఎద్దకు వచ్చి నివసిస్తామని చెప్పాడు. దేవునికి మహిమకు ఆయన ఒక్కడే నేనే వచ్చి నీతో నివసిస్తాను చెప్పలా, నేనును తండ్రి కూడా వచ్చి మీ యుద్ధ నివసిస్తాను అని చెప్పాడు. దేవునికి మహిమ కలుగుతాడు. హల్లెలూయా. ఆయన కలిగింది ఇప్పుడు ఏం చేస్తున్నాడు, మన ఎద్దకు మన మీదకి నా మీదకి పంపించిన శక్తి పొందిన దేవునికి మహిమ కలుగు. అదే మాట అపోస్తలుడైన పౌలు గారు కూడా చెప్పాడు. చూడండి 26వ అధ్యాయం 18వ వచనం, అపోస్తలుల కార్యాలు 26వ అధ్యాయం 18వ వచనంలో ఆఖరిగా నేను ముగిస్తున్నాను. నన్ను చూచుచున్న సంగతులను గూర్చి నేను మీకు కనబడబో సంగతులను గూర్చి నిన్ను పరిచారకుని గాను సాక్షిగాను నియమించుటకై కనబడి. దేవునికి మహిమ కలుగుగా. పరిచారకుడుగాను సాక్షిగాను నియమించడానికి దేవుడు అతను దర్శించాడు ఆయన్ని. నీవు లేచి నీ పాదములు మోపి నిలువుము, నేను ఈ ప్రజల వలన అన్యజనుల వలన హాని కలగకుండా. చూసారా, దేవుని పని చేసేట, దేవుని పని కోసం ఏర్పరచబడినప్పుడు దేవుని పని నమ్మకంగా చేయడానికి ఏం చేస్తాడు, ఆయనే అన్యజనులతోనూ అక్కడున్న అంటే తన ఎవరైతే దేవుని బిడ్డలని చెప్పబడుతున్నారో వారైనా సరే, అన్ని దేవుని ఎరగనటువంటి అన్ని జనులైనా సరే, వారందరూ కూడా ఏమి చేయకుండా ఆ సేవకుని ఏమి చేయలేనంతగా ఆయన ఏం చేస్తున్నాడండి, వారి నుంచి కాపాడుతున్నాడు. వారికి ఏ హాని, నీకు ఏ హాని, వారి నుంచి నీ ఏ హాని కలగకుండా నిన్ను నేను కాపాడుతాను అని చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. చూడండి, వారు చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారంలో నుండి దేవుని వైపు నాకు తిరిగి దేవుని యందలి విశ్వాసము చేత పాప క్షమాపణను పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యమును పొందునట్లు వారి కనులు తెరుచుటకై నేను నిన్ను వారి యొద్దకు పంపేదనని చెప్పాను. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. తండ్రి నుంచి కుమారుడు ఏదైతే పొందుకున్నాడో, ఏ వాగ్దానం అయితే పొందుకున్నాడో అదే వాగ్దానం ఇప్పుడు ఎవరికి పంపిస్తున్నాడు ఆయన? ఎవరి మీద పంపించాడు? పౌలయ్య మీదకి పంపించాడు. అంటే దీని అర్థం ఏంటో తెలుసా? తండ్రికి కుమారుడు సేవకుడుగా నియమించబడ్డాడు. ఇప్పుడు ఆ కుమారుడికి మనము సేవకులుగా నియమించబడ్డాం. అంటే తండ్రి కుమారుడికి ఏదైతే అనుగ్రహించాడో అది అంతా కూడా ఇప్పుడు మనకు ఆయన కుమారుడు అనుగ్రహించేశాడు, మనకు అనుగ్రహించేశాడు. దీన్ని బట్టి ప్రభువుకి ఏ వాగ్దానం అయితే చేసి తండ్రి ఈ లోకానికి పంపించాడు అదే వాగ్దానము తన దాసులైన సేవకులు కూడా అదే వాగ్దానంతో మన ప్రభు వారిని నింపి ఉన్నాడు. హల్లెలూయా. అందుకే అన్నాడు ఏమని, ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసిన దానిని మీ మీదకి పంపుచున్నాను. హల్లెలూయా. ఏది, ఏ వాగ్దానం చేశాడు ఆయన? ఆయన చేసిన వాగ్దానం అంతటిని కూడా గుడ్డివాడి కనులు తెరవటకును, బంధింపబడిన వారిని చెరసాలలోంచి వెలువలికి రప్పించుటకును, చీకట్లో నివసించి వారిని బందీ గృహంలోంచి వెలువలి తీసుకురాటకును, యెహోవానగు నేను నీతి విషయములలో నిన్ను పిలిచి నీ చెయ్యి పట్టుకొని ఉన్నాను, నిన్ను కాపాడి ప్రజలకు నిబంధనగాను అన్ని జనులకు వెలుగుగా నిన్ను నియమించి. అదే మాట అపోస్తలుల కార్యాల్లో ప్రభు ఎవరితో చెప్తున్నాడు? పౌలు గారితో చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. చూడండి పిల్లరా, ఆయన సేవకత్వం
ఆయన యాజకత్వం, ఆయన పొందిన వాగ్దానం అన్నీ కూడా సేవకుడికి ఇచ్చేసాడు. మరి ఈ సేవకుడు ఎలా ఉండాలి? ఈ సేవకుడు ఎలా ఉండాలి? పౌలయ్య చూపించాడు, మాదిరి చూపించాడు. ఈ మాదిరి చూపించాడు. ప్రభు వారిని మనకు ముందుగా పెట్టుకున్నాడు. ప్రభు వారిని మనకి మాదిరి, ఆయనకి మాదిరిగా పెట్టుకున్నాడు. ఇప్పుడు ఆయన, నేను ప్రభుని పోలి నచ్చిన, మీరు నన్ను పోలి నడుచుకోండి అంటే, అయ్యా నువ్వు పరిశుద్ధుడివి, నువ్వు యథార్థవంతుడు, నీతిమంతుడు, నువ్వు దేవుడివి, అయ్యా నువ్వు పరం నుంచి దిగి వచ్చిన వాడు కాబట్టి నీవు వాటిని ఆశ్రయించి నువ్వు నడుచుకున్నావు. మరి నేను ఎలా నడుచుకోగలం? మేము మానవులం అయ్యా, మేము ఎలా నడుచుకున్నాం అని అంటావు అని ఆయన మానవుడుగా వచ్చాడు. అయినా సరే నువ్వు దైవ సంభూతుడు అయ్యా అని ఎక్కడో అంటాడు, పనికి మాలు నాలాంటి వాడు అని. ఈయన ఏం చేశాడు అంటే, ఆయనలాగా జీవించడం మొదలుపెట్టాడు, ఆయనలాగా మారిపోవడం మొదలుపెట్టాడు. ఆయనలాగానే నేను క్రీస్తు పోలి నడుచుకున్నా, మీరు నన్ను పోలి నడుచుకోండి అని మన ముందు పెట్టాడు. హల్లెలూయా! ఎంతటి కృప, ఎంతటి సేవ, ఎంత భాగ్యం అండి! దేవునికి మహిమక్కలు ఉన్నారు. హల్లెలూయా! ఊరికి నేను నిన్ను ఏర్పరచుకోలా, ఊరికి నీ మీద ఆమె వెలుగు ప్రకాశింప చేయట్లా, అన్ని జనులకు నువ్వు వెలుగుగా నువ్వు ఊరికి చేయలా. ఆయన మహిమ నీ మీద ఊరిని ప్రకాశింప చేస్తున్నాడా? నేను నిలబెట్టుకున్నాడా? నీవు కూడా అనేకులకు మాదిరిగా ఉండాలి, అనేకులు వెలిగించాలి, అనేకులు అంధకార సంబంధం లోకనాథ నుంచి విడిపించాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా! అందుకే మూలవాక్యం చూస్తే, నీవు యాకోబు గోత్రపు వారిని ఉద్ధరించినట్లును, ఇశ్రాయేలులో తప్పింపబడిన వారిని రప్పించబడినట్లును నా సేవకుడై ఉండుట ఎంతో స్వల్ప విషయము. భూదిగంతముల వరకు నేను కలగజేయు రక్షణకు సాధకమునై అన్య జనులకు వెలుగు ఇచ్చినట్లుగా నిన్ను నేను నియమించి ఉన్నాను అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా! కాబట్టి ప్రియులారా, మరి సేవకులారా, మనమంతా కూడా భూదిగంతంలో వరకు దేవుడు కలగజేయు రక్షణకు సాధకములై అన్య జనులకు మనమే మాదిరికరమైన వెలుగులో అయ్యి మనము ముందుముగాక. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మరి ప్రియులారా, మీరు ఏ సమస్యలు ఉన్నారు, ఏ ఇబ్బందులు ఉన్నారు, ఏ బాధలు ఉన్నాయి, కష్టములు ఉన్నారు, మాకు తెలియచేయండి, మీకోసం చేస్తాం, ప్రార్థన చేస్తాం. అలాగే ఈ శుక్రవారం ఉపవాసాలు ప్రభు మాట్లాడుతున్నారు, కార్యాలు చేస్తున్నారు, ఆయన ప్రత్యక్షతలు ఇస్తున్నారు, స్వస్థతలు జరుగుతున్నాయి కాబట్టి ఉపవాసంతో పాలు పంపులు పొందండి, ఉపవాసాలతో రండి, నా ప్రభు సన్నిధికి రండి, ఉపవాసం ఉండి నా ప్రభు సన్నిధికి రండి. మీరు ఆశించిన ఫలాలు ఫలిస్తారు, మీరు కోరుకున్నది నెరవేర్తాడు నా ప్రభు. మరి అట్లాగే ఎల్లుండి ఆదివారం, రేపు శనివారం, ఎల్లుండి ఆదివారం, నెలలో మొదటి వారం కాబట్టి మరి ఆ దినం పరిశుద్ధ బల్ల ఉంటుంది, ప్రభు భోజనం జరుగుతుంది. అట్లాగే ఆ దినం నెలలో మొదటి దినముగా కుటుంబ ఆశీర్వాద కూడిక, వాగ్దాన సందేశాలు ఉంటాయి. ఇవన్నీ కూడా తప్పకుండా పాలు పంపులు పొందండి, దైవాశీర్వాదాలు పొందుకోండి. ప్రభు ప్రేమలో మనమంతా వార్ధిల్లుదాం. మీ అందరికీ నా ప్రేమపూర్వక వందనాలు. అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుందాం.